దేశ రాజకీయాల్లో ఇప్పుడు బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. జెన్జీ ఉద్యమం, జంతర్ మంతర్ ఆందోళనల తర్వాత జరిగినటువంటి తొలి ఉప ఎన్నికలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ స్థానంలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయినటువంటి ఈ సీటులో కమలం పార్టీ పేలవ ప్రదర్శన కనబర్చడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అనూహ్యంగా బరిలోకి దిగినటువంటి ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే బీజేపీని మట్టి కరిపించి సంచలనం సృష్టించారు. గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసిన జన్సురాజ్ పార్టీ 5-6 చోట్ల మినహా అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నాడు పోటీకి దూరంగా ఉన్న పీకే ఇప్పుడు ఉప ఎన్నిక బరిలో దిగి ఏకంగా బీజేపీ కంచుకోటను బదులు కొట్టారు. బంకీపూర్ పరిధిలో 1,00,000కు పైగా ఉన్నటువంటి యువ ఓటర్లు, పాట్నా వర్సిటీ విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారా? జెన్జీ ఉద్యమ ప్రభావం ఈ ఎన్నికపై స్పష్టంగా పడిందా? బీహార్లో సీఎం మార్పు కూడా బీజేపీకి చేటు తెచ్చిందా? దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు విపక్షాలకు ఎలాంటి జోష్నిచ్చాయి? బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోట. అలాంటి స్థానంలో ఇప్పుడు కమలం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటును నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. అనూహ్యంగా బరిలోకి దిగిన జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. బీహార్లో బీజేపీ అధికారంలో ఉండి కూడా తమ రాజకీయ అధ్యక్షుడి సీటును కాపాడుకోలేకపోవడం ఆ పార్టీ అధిష్టానానికి మింగుడు పడని పరిణామం. ఈ ఓటమి బీజేపీ నాయకత్వాన్ని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. గడిచిన ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే స్థాపించిన జన్సురాజ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కానీ కేవలం 5-6 స్థానాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు బంకీపూర్ ఉప ఎన్నికలో అనూహ్యంగా బరిలోకి దిగిన ఆయన ఏకంగా బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టారు. కేవలం వ్యూహకర్తగానే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తన సత్తా చాటగలనని పీకే నిరూపించుకున్నారు. బంకీపూర్ నియోజకవర్గంలో యువ ఓటర్ల ప్రభావం అత్యంత కీలకం. ఈ నియోజకవర్గ పరిధిలో 1,00,000కు పైగా యువ ఓటర్లున్నారు. ప్రతిష్టాత్మక పాట్నా యూనివర్సిటీతో పాటు అనేక ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఇక్కడే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెన్జీ ఉద్యమం, జంతర్ మంతర్ ఆందోళనల ప్రభావం ఈ యువతపై స్పష్టంగా పడినట్లు తాజా ఫలితాలు చెబుతున్నాయి. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, యువత ఆంక్షల్ని నెరవేర్చడంతో ప్రభుత్వ వైఫల్యాలపై రగులుతున్న విద్యార్థులు తమ ఓటు ద్వారా బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన జెన్జీ ఆందోళనలు దేశ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించాయి. ఆ ఉద్యమం తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక ఇదే కావడం గమనార్హం. యువతలో రగులుతున్న అసంతృప్తి కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదని, అది బీహార్లోని బంకీపూర్ వరకు పాకిందని ఈ ఫలితం నిరూపించింది. యువత సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. ఆ ఆగ్రహమే బంకీపూర్లో బీజేపీ కొంపముంచి ప్రశాంత్ కిషోర్కు అనూహ్య విజయాన్ని కట్టబెట్టింది. బంకీపూర్ ఫలితం బీజేపీకి ఒక మేలుకొలుపు లాంటిది. యువత తమకు దూరమవుతున్నారన్నటువంటి వాస్తవాన్ని కమలనాథులు ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. జంతర్ మంతర్ ఆందోళనల మూడ్ నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఇంకా బయటపడకముందే ఈ ఉప ఎన్నిక ఫలితం ఏదైతే ఉందో అది వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు బీహార్లో ఇటీవల జరిగిన సీఎం మార్పు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఫలితం నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి?
ఈ ఉప ఎన్నిక ఫలితం నుంచి బీజేపీ అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కేవలం భావోద్వేగ రాజకీయాలు, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకుంటే సరిపోదని, కొత్త తరం ఓటర్ల ఆంక్షలను అర్థం చేసుకోవాలని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా జెన్సీ ఓటర్లు ఉపాధి, నాణ్యమైన విద్య, పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారు. వారి సమస్యల్ని పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తే ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయని బంకీపూర్ ఓటర్లు తేల్చి చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం మేలుకొని యువత కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బీహార్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ముఖ్యమంత్రి మార్పు కూడా బీజేపీకి చేటు తెచ్చాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొత్త నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు చేసిన సీఎం మార్పు ప్రయోగం బెడసికొట్టిందని బంకీపూర్ ఫలితం చెబుతోంది. దీనికి తోడు స్థానిక నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు, సమన్వయ లోపం కూడా పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి. కంచుకోట లాంటి సీటును చేజార్చుకోవడం రాష్ట్ర నాయకత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద యువత చేసిన ఆందోళనల సెగ నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఇమేజ్ని కొంతమేర డ్యామేజ్ చేసింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతున్న సమయంలోనే బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం రావడం కమలనాథుల్ని మరింత నైరాస్యంలోకి నెట్టేసింది. వరుసగా ఎదురవుతున్న ఈ పరిణామాలు బీజేపీని తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి. యువతను శాంతింపచేసేందుకు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రాబోయే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రశాంత్ కిషోర్ విజయం బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది. సాంప్రదాయ పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జన్సూరజ్ పార్టీ ఎదుగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. యువత, విద్యావంతులు పీకే వైపు మొగ్గు చూపుతూ ఉండడం ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగించే అంశం. సరైన వ్యూహం, క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఉంటే ఎంతటి కంచు కోటైనా బద్దలు కొట్టొచ్చని ప్రశాంత్ కిషోర్ నిరూపించారు. ఈ విజయం ఆయన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేవలం బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా జరిగిన 3 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో గుజరాత్లో మాత్రమే బీజేపీ తన సీటును నిలబెట్టుకోగలిగింది. బీహార్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధిస్తే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీకి ప్రతికూల వాతావరణం కొనసాగుతోందని భావించాలా? దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ అనుభూతిని మిగిల్చాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ తన పట్టును నిలుపుకుంది. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి విజయం సాధించి పరువు నిలబెట్టారు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం బీజేపీకి చుక్కెదురైంది. అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక సమస్యలు కాంగ్రెస్కి కలిసొచ్చాయి. ఈ ఓటమి మధ్యప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ఈ 3 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తాయి. బీజేపీకి కేంద్రంలో, రాష్ట్రాల్లో కొంత ప్రతికూల వాతావరణం కొనసాగుతోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ముఖ్యంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యల పట్ల సామాన్య ప్రజల్లో, యువతలో పెరుగుతున్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గుజరాత్లో గెలిచిన బీహార్, మధ్యప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రాల్లో ఓటమి పాలు కావడం బీజేపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ప్రజల నాడి మారుతోందని, కేవలం జాతీయవాద నినాదాలతో నెట్టుకు రాలేమని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల్లో కొత్త జోష్ని నింపాయి. అజేయమైన శక్తిగా భావించే బీజేపీని కూడా సరైన వ్యూహంతో ఓడించగలవన్న ఆత్మవిశ్వాసం ప్రతిపక్షాల్లో పెరిగింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విజయం, బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు విపక్ష శ్రేణులకు బూస్ట్ ఇచ్చాయి. ప్రజా సమస్యలపై పోరాడుతూ యువతను కలుపుకొని వెళితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ ఫలితాలు రాజకీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.
బంకీపూర్ ఉప ఎన్నిక కేవలం ఒక స్థానానికి జరిగిన ఎన్నిక మాత్రమే కాదు, ఇది దేశ రాజకీయాల్లో రాబోయే మార్పులకు ఒక సూచిక. జంజీ ఓటర్లు తమ సత్తా ఏంటో ఎన్నికల ద్వారా నిరూపించారు. యువతను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి బలమైన పార్టీకైనా పరాభవం తప్పదని స్పష్టం చేశారు. ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావడం సాంప్రదాయ పార్టీలకు ఒక సవాల్ లాంటిది. ఈ పరిణామాలన్నీ భవిష్యత్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం దేశ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది. జెన్సీ ఓటర్లు తమ ఓటు హక్కును ఎంత సమర్థవంతంగా వినియోగించుకోగలరో ఈ ఎన్నిక నిరూపించింది. కులమత ప్రాంతీయ సమీకరణాలకు అతీతంగా కేవలం తమ భవిష్యత్తు, ఉపాధి అవకాశాల ప్రాతిపదికన యువత ఓటు వేయడం ప్రారంభించారు. ఈ మార్పును రాజకీయ పార్టీలు స్వాగతించక తప్పదు. యువతను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీలకే భవిష్యత్తులో మనుగడ ఉంటుందని ఈ ఫలితం తేల్చి చెప్పింది. ప్రశాంత్ కిషోర్ విజయం సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఒక పెద్ద సవాల్. తెర వెనుక వ్యూహాలు రచించే వ్యక్తే ఇప్పుడు తెర ముందుకొచ్చి ప్రజల మద్దతు కూడగట్టడం సాధారణమైన విషయం కాదు. పాత చింతకాయ పచ్చడి లాంటి రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త తరం నాయకత్వాన్ని, వినూత్న ఆలోచనల్ని ప్రజలు ఆదరిస్తున్నారని పీకే గెలుపు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా బీహార్ లాంటి కుల రాజకీయాలు బలంగా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండాతో ముందుకొచ్చిన జన్సూరజ్ పార్టీకి దక్కిన ఈ విజయం చారిత్రాత్మకం. ఈ వరుస పరిణామాలతో బీజేపీ ముందు ఇప్పుడు అతిపెద్ద సవాల్ నిలిచింది. చేజారిన యువత విశ్వాసాన్ని తిరిగి పొందడం ఆ పార్టీకి అత్యంత కీలకం. జంతర్ మంతర్ ఆందోళనలో బంకీపూర్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని యువత కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఉంది. కేవలం మాటలతో కాకుండా చేతల్లో ఉపాధి అవకాశాలు సృష్టించి చూపించాలి. రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోకపోతే బీజేపీకి కష్టకాలం తప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తమీద బంకీపూర్ ఉప ఎన్నిక, జెన్జీ ఉద్యమం భారత రాజకీయ ముఖచిత్రం మారుతోంది అనడానికి స్పష్టమైన సంకేతాలు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందని, కేవలం ప్రచార ఆర్భాటాలతో నెట్టుకు రాలేమని ఓటర్లు తేల్చి చెబుతున్నారు. యువత చైతన్యం రాజకీయ పార్టీల జవాబుదారీతనాన్ని పెంచుతోంది. ఈ మార్పు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభపరిణామం. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా ప్రజా సమస్యల చుట్టూ తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి ఒక గట్టి హెచ్చరిక. జంజీ ఉద్యమం రగిల్చిన నిప్పు ఇంకా చల్లారలేదని, అది ఓట్ల రూపంలో అధికార పార్టీని దహించి వేస్తుందని ఈ ఫలితం నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సీట్లోనే ప్రశాంత్ కిషోర్ లాంటి కొత్త నాయకుడు విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. యువత, విద్యావంతులు మార్పు కోరుకుంటున్నారని, పాత రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. అటు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విజయం కూడా విపక్షాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ వరుస ఎదురుదెబ్బల నుంచి తేరుకుని యువత విశ్వాసాన్ని తిరిగి చూరగొనేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుందో వేచి చూడాలి.